తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చలసాని శ్రీనివాసరావు గారు నిన్న జేడి లక్ష్మీనారాయణ గారిని నేను ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఒక విషయాన్ని చెప్పారు. అది యాక్చువల్గా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు టీడీపీ జనసేన రేపు ఒకవేళ ఉంటే బీజేపీ ఈ పొత్తు అనేది ఎన్నికల దాకా కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో నాకున్న అనుభవం, అది ఇప్పుడు పొత్తు ఎన్నికల ముందు అది పాడయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఎన్నికల తర్వాత కూడా ఈ పొత్తు ఈ విధంగా ఉండే అవకాశం ఉండదు అనేది జేడి లక్ష్మీనారాయణ గారు చెబుతున్నారు. ఎందుకంటే మీకు కూడా జేడి లక్ష్మీనారాయణ గారి సన్నిహితులు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఆయన విశ్లేషణ మీద, లేకపోతే ఆయన అభిప్రాయం మీద? డెఫినెట్గా ఆయన చెప్పిందంటూ చాలా వాస్తవం ఉందండి. ఎన్నికల తర్వాత మాత్రం జరగబోయేది మనకు అర్థమవుతుంది. ఏంటి ఏం జరుగుతుంది? ఎన్నికల ముందు కళ్యాణ్ గారు నిర్ణయాలు, ఆయన ఈ విషయంలో స్థిరత్వం కూడిన నిర్ణయాలు తీసుకుంటారని నా అభిప్రాయం. వెంటనే వెనక్కి వెళ్ళరు, కావాలని బీజేపీని వదులుకోదు. బీజేపీ టక్కుటమారు గజకన్న గోకన్న ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ప్రదర్శించి ఏమైనా చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ కళ్యాణ్ గారు ఈ విషయం వరకు, ఈ ఎన్నికల ముందు వరకు వెళ్ళరండి. ప్రజలకు పదే పదే చెప్పారు ఆయన, ఎన్నికలు అయిన తర్వాత నేనేంటో చూపిస్తాను, నేను ఎందుకు వెళ్ళాను కూడా చూపిస్తాను. అందువల్ల బహుశా కొంతమంది మిత్రులు చెప్పిన ప్రకారం 2020 సంవత్సరంలో మీ టీవీలో స్క్రోలింగ్ ఒక వార్త రావచ్చు. ఏంటది? వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం మొదటిది, అధినేత ఆదేశాలు శిరసావహిస్తా, పార్టీ మారే యోచన లేదు, రాజీనామా చేయమంటే అరగంటలో చేస్తానన్న ఆర్థిక శాఖ మంత్రి నాదెండ్ల. ఓకే, మంత్రి పదవులు కూడా ఇస్తారు. రెండో విషయం, ఈ లోకేష్ గారిని చూసి మేము ఎన్నాళ్ళు ఇలా చేయాలి, ఆవేశంలో భగ్గుమన్న మంత్రి బొలిశెట్టి, కథన రంగులకు దుగుతా అన్న కందులు దుర్గేష్ గారు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉందని సన్నిహిత మిత్రుడు ఆయన చెప్పారు. అంటే ఒకవేళ మీరు మళ్ళీ నేను చెప్పాము 25లో మన ఇద్దరం మాట్లాడుకుందాం, కొన్ని డేట్ అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ పండుగ రేపు ఒకవేళ టీడీపీ జనసేన లేకపోతే బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఏడాదిలో ఎక్కువ బ్రేకింగ్ న్యూస్ మీరు చెబుతున్నారు. ఖచ్చితంగా బ్రేకింగ్ న్యూస్. ఇంకోటి కూడా చెప్పాను, నిజమవుతుందో లేదు, టైం లేట్ అవుతుంది. తెలంగాణ కూడా మీ ఛానల్ అందరూ చూస్తారు కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఇక్కడ కూడా ఆవేశంతో భగ్గుమన్న బట్టి, కోపంతో కోదంశ దూకిన కోమటిరెడ్డి. ఓకే, తెలంగాణ తర్వాత కాదని ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్పండి, ఎందుకు అంటే అటువంటి అనుమానం ఎందుకు వస్తుంది? ఎందుకంటే కలిసి చక్కగా ఇప్పుడు వెళ్తున్న పరిస్థితుల్లో సీట్ షేరింగ్ విషయంలో కొంత అసంతృప్తి సెగలు ఏమైనా ఉన్నా కూడా, హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు వాటి మీద వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నా కూడా, ప్రస్తుతం వరకు పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇబ్బంది లేనట్టే చంద్రబాబు గారితో మనకు కనిపిస్తుంది కదా. మీకెందుకు ఇటువంటి, మీరు కావచ్చు లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఇటువంటి అనుమానం ఎందుకు ఉందంటారు? జేడి లక్ష్మీనారాయణ గారు రాజకీయ నాయకుడు, నేను ఉద్యమకారుడిగానే భావిస్తాను. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం 2019 తర్వాత ఎలాంటి ఉద్యమం చేసాము, చాలా ఉధృతంగా చేసిన మీడియా లేదు, డెఫినిషన్ అది అంతా తెలుసు, కాదు జనాలు తెలియదు, అందుకే చెప్తున్నాను. కానీ ఇవాళ ఈ అనుమానం కాదండి, ఎప్పుడు సిద్ధాంతాల బేసిస్ మీద పార్టీలు కలిస్తే నడుస్తాయి. ఇవాళ ఇది అవకాశవాద పొత్తు అనుకోండి, ఇంకో పొత్తు అనుకోండి, మీరు అనుకోండి, అది దేనికోసం పొత్తు జరిగింది? వీళ్ళందరూ చెప్పేది దుర్మార్గుడైన నాయకుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ఏకమయ్యాం. పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడింది కాదు, కళ్యాణ్ బాబు గారు మాట్లాడింది. అది కళ్యాణ్ బాబు గారికి డెఫినెట్గా నేను చెప్తున్నానండి, ఒక మంచి వాళ్ళని సద్దుదేశం వచ్చినాయి. వాళ్ళ మెయిన్ ఇష్యూ ఏంటండి, వాళ్ళ ఏం మాట్లాడారు? వాళ్ళ ఢిల్లీలోను, హైదరాబాద్లోను, లేదా అమరావతిలోను, నిన్న కాకినాడలోను, భీమవరంలోను మాట్లాడింది ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి మేము ఏకమయ్యాం. అంటే ఏంటి? ఒక ఐడియాలజికల్ బేసిస్ మీద, ఒక మహాత్మా పూలే ఆశయాల మీద అందరూ కలిసి మన దాని ప్రిన్సిపల్ మీద మాట్లాడదాం, లేదా వామపక్ష పార్టీలు కలిసి వెళ్దాం ఇష్యూ కాదు. ఇది ఒకళ్ళు దింపడానికి ఏర్పడిన పొత్తు. అది దింపేసిన తర్వాత ముఖ్యమైన కార్యాచరణ నెరవేరుతుంది, ఇంకా సైడ్ కార్యాచరణ రిపేరింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎవరి దారి వాళ్ళది అవ్వచ్చు. కొన్నాళ్ళు ప్రజలు ఊరుకోరు కాబట్టి కొన్నాళ్ళు కలిసి ఉండొచ్చు, కానీ తర్వాత డెఫినెట్గా వాళ్ళ ఆల్ ఈస్ నాట్ వెల్ అండి. నేను ఎందుకంటే బహుశా తెలుగుదేశంలో కానీ వాళ్ళ ఇష్యూలో కానీ ఆల్ ఈజ్ నాట్ వెల్ అంటే మరీ అంత ద్వేషభావన ఎవరికి లేదు. కానీ కింద కొంతమంది కేడర్లో సెకండ్ నిన్న ఏం మాట్లాడారండి, బొలిశెట్టి సత్య గారు మిత్రులు, ఆయన ఏం మాట్లాడారో మీరు స్పష్టంగా విన్నారు. అలాగే తెలుగుదేశంలో కూడా అంతర్గతంగా ఏం మాట్లాడుతున్నారు అంటున్నారు. కానీ ఇద్దరి మధ్యన అంత భయంకరం లేదు, కానీ బీజేపీ మధ్యన తెలుగుదేశం మధ్యన భయంకరం ఉంది. కడుపులో కత్తులు పెట్టుకుని కలుసుకుంటున్నారు.